అందరికీ నమస్కారం అండి. నేను బీఆర్ఐజీ మున్సిపల్ హై స్కూల్ పంటరిపురం ప్రధాన ఉపాధ్యాయుడిని. మీరు చూస్తుంది మా రెగ్యులర్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మెంబర్స్. ఈరోజు గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్ఎస్సి ఫలితాలు రిలీజ్ చేసింది. ఇందులో మా పాఠశాలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ ఈ విధంగా ఉన్నాయి. మొత్తము 70 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 49 మంది పాస్ అయ్యారు. పాస్ పర్సంటేజ్ 70%గా ఉంది. గత సంవత్సరం 52.6% నుంచి ఈ సంవత్సరం 70% రిజల్ట్కి ఎగబాగడం జరిగింది. మా స్కూల్ హైయెస్ట్ ఫస్ట్ హైయెస్ట్ 574 కే దివ్యశ్రీ అనే అమ్మాయి సాధించింది. అట్లానే సెకండ్ హైయెస్ట్ మార్క్ 550 వి సాయి గణేష్ అనే విద్యార్థి సాధించాడు. అలానే థర్డ్ హైయెస్ట్ వచ్చేసరికి 538 వి హరిణి అనేటువంటి విద్యార్థిని ఈ ఘనత సాధించింది. అదేవిధంగా ఈ సంవత్సరం మన పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల యొక్క రిజల్ట్ని మనం పోల్చుకుంటే మన బీఆర్ఐజీ మున్సిపల్ హై స్కూల్ అమాంగ్ ఆల్ ద గవర్నమెంట్ మేనేజ్మెంట్ స్కూల్స్ మొదటి స్థానంలో నిలిచింది 574 మార్కులతో. దీనికై మరి మా టీం మొత్తాన్ని కూడా అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా 500 పైచిలకు మార్కులు సంపాదించినటువంటి విద్యార్థుల సంఖ్య 7. అంటే 7 విద్యార్థులు మనకు ఈ సంవత్సరం జరిగినటువంటి ఈ ఎస్ఎస్సి పరీక్షల ఫలితాల్లో 7 విద్యార్థులు 500 పైచిలకు మార్కులు సాధించారు. అట్లనే ఈ రిజల్ట్ని కనుక మనము చూసుకుంటే ఇది టీం వర్క్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉందన్నమాట. ఉపాధ్యాయులందరూ కూడా కలిసి పరీక్షల సమయంలో మరి ఎంతో శ్రమించి సాయంత్రం 7 గంటల వరకు కూడా స్టడీ అవర్స్ విద్యార్థులకు నిర్వహిస్తూ వ్యక్తిగత పనులన్నీ కూడా పక్కన పెట్టి విద్యార్థుల కోసం ఎంతో శ్రమించారు. రకరకాల పటిష్ట ప్రణాళికలతో ఈ సంవత్సరం విద్యార్థులందరూ కూడా మరి మంచి ఉత్తీర్ణత సాధించాలి అనేటువంటి ఉద్దేశంతో మేము కృషి చేయడం జరిగింది. అట్లానే మరి ఈ రిజల్ట్ రావడానికి టీచింగు నాన్ టీచింగు ఉద్యోగస్తులైనటువంటి తేడా లేకుండా అందరూ కూడా వారి వారి స్థాయిలో కష్టపడ్డారు. అందువల్లే ఈ రిజల్ట్ని మేము సాధించగలిగాము. అయితే ఇక మన పాఠశాలలో ఉన్నటువంటి వసతులు కనుక గమనిస్తే పాఠశాలలో మరి మంచి అర్హత కలిగినటువంటి డెడికేటెడ్ అంకిత భావం ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. అందువల్లే ఈ రిజల్ట్ సాధ్యమైంది. మన పాఠశాలలో ఎన్సిసి స్కౌటు వసతులు ఉన్నాయి. అలానే మంచి లైబ్రరీ. సో ఒక పాఠశాలకి అవసరమైనటువంటి అవసరాలన్నీ కూడా ఈ పాఠశాలలో ఉన్నాయి. విద్యార్థులందరూ కూడా చక్కగా చదువుకోవడానికి కావాల్సినటువంటి వసతులన్నీ కూడా మన బీఆర్ఐజీ మున్సిపల్ హై స్కూల్లో ఉన్నాయి. అందువల్ల ఏంటంటే నేను తల్లిదండ్రులందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను, మీ పిల్లల్ని తీసుకొచ్చి మా పాఠశాలలో విద్యార్థులుగా మీరు ఎన్రోల్ చేయించుకోండి. మంచి ఫలితాల కోసం మరి మా ఉపాధ్యాయ సిబ్బంది మొత్తం కూడా కష్టపడి పనిచేసి మంచి ఉత్తీర్ణత సాధిస్తామని చెప్పేసి మేము హామీ ఇస్తున్నాము. కాబట్టి మీ పిల్లలను మన బీఆర్ఐజీ మున్సిపల్ హై స్కూల్లో చేర్పించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరొకసారి ఇది టీం వర్క్ని ప్రతిబింబిస్తుంది. ఉపాధ్యాయులందరూ కూడా ఎంతో అంకిత భావంతో కష్టపడి పనిచేయడం వల్లే ఈ రిజల్ట్ సాధ్యపడింది. అట్లనే ఈ 550 పైచిలకు మార్కులు వచ్చినటువంటి విద్యార్థులు కూడా ఎంతో కష్టపడ్డారు. పేరెంట్స్ కూడా ఎంతో సహకరించారు. అందువల్లే ఈ రిజల్ట్ సాధ్యమైంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.